విశ్వనటుడు కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా అప్పట్లో సెన్సేషనల్ క్రియేట్ చేసింది. అయితే నిన్న భారతీయుడు 2 సినిమా కూడా రిలీజ్ అయింది. భారతీయుడు 2 సినిమాలో బ్రహ్మానందం అంటే ఇష్టమని, అందుకే ఆయన్ని తీసుకున్నానని చెప్పుకొచ్చాడు డైరెక్టర్ శంకర్. బ్రహ్మానందం మీద నిజంగానే అభిమానం ఉందా అని సినిమా చూస్తే అర్థమవుతుంది. కనీసం 2 షాట్స్ కూడా ఉండవనిపిస్తుంది. బ్రహ్మానందంకి ఒక్క డైలాగ్ కూడా పెట్టలేదు. అసలు అక్కడ బ్రహ్మానందం లాంటి నటుడు అవసరమే లేదు. దీనికోసం ఆ బ్రహ్మానందంని పిలిచింది అనేలా ఆ సీన్ ఉంది. దాన్ని సీన్ కూడా అనలేం. 2-3 షాట్స్ మాత్రమే పెట్టాడనిపిస్తుంది. శంకర్ తీసిన భారతీయుడు 2 సినిమాకు దేశవ్యాప్తంగా డిజాస్టర్ టాకే వచ్చింది. క్రిటిక్స్, పబ్లిక్ మౌత్ టాక్ కూడా అంతంత మాత్రంగానే ఇండియన్ 2 అని ట్రోల్ చేస్తున్నారు. 28 ఏళ్ల క్రితం వచ్చిన ఇండియన్ సినిమా 100% అనుకుంటే ఇప్పుడు వచ్చిన ఇండియన్ 2 కూడా కనీసం 1% కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయిందని ముక్తకంఠంతో ఈ సినిమాని తిరస్కరిస్తున్నారు. శంకర్ మేకింగ్ పరంగా బాగానే ఉన్నా కథలో సోషల్ మిస్ అయిందని, ఎమోషనల్గా కనెక్ట్ చేయలేకపోవడంతో ఇండియన్ 2 తేడా కొట్టేసిందని అన్నారు. ఇక ఈ మూవీ డిజాస్టర్ టాక్తో 2 తెలుగు రాష్ట్రాల్లో చతికిలబడిపోయిందలా కనిపిస్తుంది. ఈ ఎఫెక్ట్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మీద కూడా కనిపించేలా ఉంది. ఇండియన్ 3 అయితే వచ్చే ఏడాది రిలీజ్ కానుందని ప్రకటించేశారు ఇప్పటికే. అయితే 3వ పార్ట్ ట్రైలర్ కాసింత ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉండేలా కనిపిస్తుంది. ఈ 2వ పార్ట్లో బ్రహ్మానందం క్యామియో పాత్రలో కనిపించాడు. బ్రహ్మానందంకి అభిమాని అని, ఆయన నటనంటే ఇష్టమని, అందుకే ఇండియన్ 2 కోసం అడిగిన వెంటనే ఆయన ఒప్పుకున్నారని డైరెక్టర్ శంకర్ చెప్పుకొచ్చాడు. ఏదైనా మంచి క్యారెక్టర్ ఇచ్చాడేమో, కామెడీ వర్కౌట్ అవుతుందని అనుకున్నారు. కానీ తీరా సినిమా చూస్తే అందరూ ఉసూరుమన్నారు. దానికోసమేనా బ్రహ్మానందంను తీసుకున్నారా? అసలు ఆయన అవసరం అక్కడ ఏముందని అనుకునేలా ఆ క్యామియో ఉంది. కనీసం బ్రహ్మానందం అర నిమిషం కూడా కనిపించడేమో. ఒక్క డైలాగ్ కూడా పెట్టలేదు. మహా అంటే 2-3 షాట్స్ మాత్రమే బ్రహ్మానందం మీద పెట్టాడు శంకర్. ఈ 2వ పార్ట్లో ఇంతే పెట్టాడంటే 3వ పార్ట్లో ఏమైనా సీన్లు కూడా పెట్టి ఉంటాడేమో అని కొంతమంది అనుకుంటున్నారు. మరి 3వ పార్ట్లోనూ బ్రహ్మానందం ఉన్నాడా, సీన్లు పెట్టాడా అన్నది తెలియాలంటే వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయాల్సిందే.